ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి, మనిషి వాతావరణాన్ని తన ఇష్టానుసారంగా మార్చగలిగితే ఎలా ఉంటుందో. వర్షం పడాలా లేదా ఎండగా ఉండాలా అనేది మనమే నిర్ణయించగలిగితే. అవును ఫ్రెండ్స్, ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో వచ్చే కథలా అనిపించవచ్చు, కానీ నిజానికి మనిషి ఇప్పటికే వాతావరణాన్ని కొంతవరకు నియంత్రించడం నేర్చుకున్నాడు. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు పేరు క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ. దీని సహాయంతో మనం ఆర్టిఫిషియల్గా ఎక్కడైనా వర్షం కురిపించగలం. అయితే ఇది ఏమి కొత్త టెక్నాలజీ ఏమి కాదు. ఇది దశాబ్దాలుగా ప్రపంచంలోని అనేక దేశాలు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చైనా వంటి దేశాలు ఈ టెక్నాలజీపై మిలియన్ల డాలర్లు ఖర్చు చేశాయి. ఫ్రాన్స్లో అయితే ఇది ఒక వ్యాపార రూపం కూడా అయ్యింది. అక్కడ ఒక కంపెనీ వ్యక్తిగత క్లౌడ్ సీడింగ్ సర్వీసెస్ అందిస్తుంది. అంటే మీ వెడ్డింగ్ డే రోజున వర్షం పడుతుందేమో అని మీరు భయపడితే ఆ కంపెనీకి డబ్బు ఇచ్చి ముందుగానే మేఘాలను వర్షం కురిపించేలా చేయించుకోవచ్చు. అలా చేస్తే మీ పెళ్లి రోజున ఆకాశం పూర్తిగా క్లియర్గా ఉంటుంది. సో ఇదంతా విన్న వెంటనే మన మనసులో వచ్చే ప్రశ్న ఒక్కటే, అసలు ఈ టెక్నాలజీ నిజంగా అంత అద్భుతమైనదే అయితే మన దేశంలో వాటర్ స్కార్సిటీ, డ్రాట్ లేదా ఫ్లడ్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలను దీని ద్వారా ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ప్రజెంట్ ఇండియాలో ఈ టెక్నాలజీ ట్రెండింగ్లో ఉంది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో దీపావళి పండుగ తర్వాత పొల్యూషన్ భారీ స్థాయికి చేరుకుంది. సో ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఢిల్లీ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ రెయిన్ను యూస్ చేద్దామని అనుకుంటున్నారు. సో అందుకే గత 5 రోజులుగా ఢిల్లీలో అనేక చోట్ల ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ పైన ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే పొల్యూషన్కి ఆర్టిఫిషియల్ రెయిన్స్కి మధ్య సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫ్రెండ్స్, క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ముందుగా మనం మేఘాలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వర్షం మేఘాల ద్వారానే వస్తుంది కాబట్టి. ఫ్రెండ్స్, మనం అందరం ఆల్రెడీ స్కూల్లో నేర్చుకున్నాం కదా, సూర్యుడి వేడి వల్ల సరస్సులు, నదులు, సముద్రాల నుంచి నీరు ఎవాపరేట్ అవుతుంది. అంటే నీరు ఆవిరైపోతుంది. సో ఆ నీటి ఆవిరి ఆకాశంలోకి ఎగిసి ఒక సెర్టైన్ హైట్కి చేరుకున్న తర్వాత చల్లబడుతుంది. అప్పుడు ఆ ఆవిరి చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్గా మారుతుంది. ఈ చిన్న డ్రాప్లెట్స్ మన కంటికి ఒక్కొక్కటిగా కనిపించవు, కానీ మిలియన్స్ ఆఫ్ డ్రాప్లెట్స్ కలిసినప్పుడు అవి క్లౌడ్స్గా మారుతాయి. తర్వాత ఆ మేఘాల్లో డ్రాప్లెట్స్ ఒకదానితో ఒకటి కలుస్తూ బిగ్గర్ మరియు హెవియర్ అవుతాయి. సో వాటర్ డ్రాప్లెట్స్ కలిసే కొద్దీ మేఘం పెద్దదవుతుంది. ఈ డ్రాప్లెట్స్ ఒకదానితో ఒకటి కొలైడ్ అవుతూ పెద్ద డ్రాప్లెట్గా మారుతాయి. కొన్ని డ్రాప్లెట్స్ వాతావరణంలో పైకి వెళ్తాయి. అక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ చల్లని గాలిలో అవి ఐస్ క్రిస్టల్స్ అంటే మంచు స్పాటికల్గా మారుతాయి. ఇప్పుడు ఐస్ క్రిస్టల్స్ కూడా ఒకదానితో ఒకటి ఢీకొని పెద్ద పెద్ద క్రిస్టల్స్గా మారుతాయి. ఈ ప్రక్రియ ఆగదు. అవి వెయిట్ పెరుగుతూ ఉంటాయి. చివరికి తమ బరువు తట్టుకోలేక భూమిపై పడటం ప్రారంభిస్తాయి. ఇప్పుడు గాలి ఉష్ణోగ్రత చల్లగా ఉంటే అవి స్నో ఫ్లేక్స్ అంటే మంచు రూపంలో నేలపై పడతాయి. అదే ఒకవేళ భూమి దగ్గర టెంపరేచర్ వెచ్చగా ఉంటే ఆ ఐస్ క్రిస్టల్స్ కరిగి రెయిన్ డ్రాప్స్గా మారుతాయి. అదే మనం వర్షం పడుతుంది అని అనుకునే సమయం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దాన్నే మనం రెయిన్ఫాల్ అంటాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏమిటంటే ఆకాశంలో కనబడే ప్రతి క్లౌడ్ రెయిన్ఫాల్గా మారదు. ఎందుకంటే ప్రతి మేఘంలో వర్షం పడేందుకు కావాల్సిన సరైన పరిస్థితులు ఉండవు. ఫ్రెండ్స్, నేను ముందు చెప్పినట్లు మేఘం అనేది చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్తో ఏర్పడిన ఒక సమూహం. కానీ ఈ వాటర్ డ్రాప్లెట్స్ చాలా చిన్నవిగా ఉంటాయి. అవి బరువుగా మారి నేల మీద పడాలంటే అవి ఒకదానితో ఒకటి కలిసి పెద్దగా మారాలి. కానీ ఇది న్యాచురల్గా జరగాలంటే 3 ఫేవరబుల్ కండిషన్స్ ఉండాలి. అందులో మొదటిది మాయిశ్చర్, తేమ. ఫ్రెండ్స్, మేఘంలో ఎంత ఎక్కువ మాయిశ్చర్ ఉంటే అంత ఎక్కువగా నీటి ఆవిరి ఏర్పడుతుంది. త్వరగా వాటర్ డ్రాప్లెట్స్ బరువెక్కి రెయిన్ఫాల్గా మారుతుంది. ఇక రెండవది టెంపరేచర్. ఫ్రెండ్స్, ఆకాశంలో ఉన్న ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉండాలి. అప్పుడు డ్రాప్లెట్స్ పెద్దవిగా మారుతాయి. మూడవది ఎయిర్ మూమెంట్. ఫ్రెండ్స్, గాలులు డ్రాప్లెట్స్ని ఒకదానితో ఒకటి ఢీకొట్టేలా కదిలించాలి. తద్వారా అవి కలిసి పెద్ద అవుతాయి. సో అది వెంటనే రెయిన్ఫాల్గా మారుతుంది. సో ఇలాంటి ఫేవరబుల్ కండిషన్స్ ఫేవర్ చేయనప్పుడు ఆ మేఘాలు ఆకాశంలో అలానే ఉండిపోతాయి.
అవి వర్షం పడే స్థాయికి చేరుకోలేవు. సో ముందుగా సైంటిస్ట్ ఆకాశంలో ఉన్న ఇలాంటి సూటబుల్ క్లౌడ్స్ని గుర్తిస్తారు. ఆ క్లౌడ్స్లో ఇప్పటికే కొంత మాయిశ్చర్ ఉంటుంది, కానీ అది వర్షం పడటానికి సరిపోదు. అందుకే సైంటిస్ట్ ఆ క్లౌడ్స్పై క్లౌడ్ సీడింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించి ఆర్టిఫిషియల్ రెయిన్స్ని పడేలా చేస్తారు. ఇక ఇప్పుడు మనం క్లౌడ్ సీడింగ్ గురించి మాట్లాడితే, ఈ టెక్నాలజీ మానవ చరిత్రలో ఒక యాక్సిడెంట్ వల్లే డిస్కవర్ అయింది. అంటే సైంటిస్ట్ దీన్ని ప్లాన్ చేసి కనుగొనలేదు, అది సెరెండిపిటీ అనే పరిస్థితిలో ఏర్పడింది. సెరెండిపిటీ అంటే ఏమిటి? యాదృచ్ఛికంగా ఏదో ఒక సంఘటన జరగడం, కానీ దానివల్ల మనకు ఉపయోగకరమైన ఫలితం రావడం. ఇలాంటి సెరెండిపిటియస్ డిస్కవరీలో ఒకటి వ్యాక్సిన్ ఇన్వెన్షన్. ఉదాహరణకు డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యాక్సిడెంటల్గా పెన్సిల్ని కనుగొన్నప్పుడు కూడా ఇది ఇలాగే జరిగింది. అదేవిధంగా క్లౌడ్ సీడింగ్ కాన్సెప్ట్ కూడా ఒక యాక్సిడెంటల్ డిస్కవరీ, కానీ అది తర్వాత ప్రపంచవ్యాప్తంగా డ్రాట్ కంట్రోల్ మరియు ఆర్టిఫిషియల్ రెయిన్ ఎక్స్పెరిమెంట్లో పెద్ద విప్లవంగా మారింది. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా సైంటిస్టులు స్పెషల్ వెదర్ రాడర్స్ మరియు శాటిలైట్స్ ద్వారా ఆకాశంలో ఉన్న సూటబుల్ క్లౌడ్స్ని గుర్తిస్తారు. ఆల్రెడీ కొంత మాయిశ్చర్ ఉన్నా కానీ రెయిన్ఫాల్కి తగినంత కండెన్సేషన్ జరగని మేఘాలు, ఈ మేఘాల దగ్గరికి ఎయిర్ క్రాఫ్ట్స్, అవి కూడా స్పెషల్లీ డిజైన్డ్ స్మాల్ ప్లేన్స్ను పంపిస్తారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ వింగ్స్ లేదా ఫ్యూజ్లేజ్ మీద బర్నింగ్ ఫ్లేర్స్ అటాచ్ చేసి ఉంటాయి. వీటిలో సిల్వర్ లోడైడ్, సోడియం క్లోరైడ్ లేదా పొటాషియం లోడైడ్ లాంటి కెమికల్స్ పార్టికల్స్ ఉంటాయి. సో ఈ విమానాలు మేఘాలపైన లేదా లోపలికి ప్రవేశించిన తర్వాత అవి ఈ ఫ్లేర్స్ని ఇగ్నైట్ చేస్తాయి. దీని వలన సిల్వర్ లోడైడ్ స్మోక్ లైక్ పార్టికల్స్ గాలిలో వ్యాపిస్తాయి. అవి చాలా చిన్నవి, మైక్రోమీటర్స్లో మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, సిల్వర్ లోడైడ్కి ఉన్న గొప్ప ప్రాపర్టీ ఏమిటంటే అది హైగ్రోస్కోపిక్, అంటే తేమను వేగంగా ఆకర్షించే లక్షణం కలిగి ఉంటుంది. సో ఈ కెమికల్ పార్టికల్స్ మేఘాల లోపల ఉన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్కు న్యూక్లియర్లా పనిచేస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ కెమికల్ పార్టికల్స్ ఒక సెంటర్ పాయింట్లా యాక్ట్ చేస్తాయి. సో దీనివల్ల మేఘాలలో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ ఈ సెంటర్ పాయింట్ చుట్టూ చేరి పెద్ద పెద్ద వాటర్ డ్రాప్లెట్స్గా మారుతాయి. సో ఇలా కొంత సమయం తర్వాత ఆ వాటర్ డ్రాప్లెట్స్ బరువెక్కి చివరికి భూమిపై రెయిన్ డ్రాప్లెట్స్ రూపంలో పడతాయి. దీన్ని మనం ఆర్టిఫిషియల్ రెయిన్ అంటాం. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ప్రపంచంలో చాలా దేశాలు వాడుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా యుఏఈ, యుఎస్ఏ, చైనా వంటి దేశాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్కి ముందు చైనా క్లౌడ్ సీడింగ్ని రివర్స్ పర్పస్ కోసం వాడింది. అంటే రెయిన్ని ప్రివెంట్ చేయడానికి వారు రాకెట్స్ ద్వారా సిల్వర్ లోడైడ్ స్ప్రే చేసి క్లౌడ్స్ను ముందే ఎంప్టీ చేశారు. తద్వారా ఓపెనింగ్ సెరమనీ సమయంలో వర్షం పడకుండా చేసుకున్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే మనం ఈ టెక్నాలజీని 2018 నుండి వాడుతున్నాము. అయితే ప్రజెంట్ ఢిల్లీలో పొల్యూషన్ తగ్గేందుకు ఢిల్లీ గవర్నమెంట్ ఈ క్లౌడ్ సీడింగ్ మెథడ్ని ఉపయోగించి ఆర్టిఫిషియల్ రెయిన్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మీకు ఓ డౌట్ రావచ్చు, అసలు పొల్యూషన్కి మరియు రెయిన్కి సంబంధం ఏమిటి? అసలు రెయిన్స్ వల్ల పొల్యూషన్ ఎలా తగ్గుతుంది అనే డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది. దానికి సమాధానం ఏమిటంటే ఫ్రెండ్స్, వర్షం పడిన సమయంలో మనం ఒక విషయం గమనిస్తాం. అదేమిటంటే వర్షం తర్వాత గాలి చాలా తేలికగా, చల్లగా, క్లీన్గా కనిపిస్తుంది. సో అదే సైంటిఫిక్ రీజన్ వల్ల ఆర్టిఫిషియల్ రెయిన్ కూడా పొల్యూషన్ని తగ్గించగలదు. మన వాతావరణంలో ఎప్పుడూ అనేక రకాల హానికర కణాలు తేలుతూ ఉంటాయి. డస్ట్, స్మోక్, సూట్, టాక్సిక్ గ్యాసెస్, PM 2.5, PM 10 వంటి సూక్ష్మ కణాలు. ఇవన్నీ మనం శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ప్రత్యేకంగా ఢిల్లీ లాంటి నగరాల్లో క్రాప్ బర్నింగ్, వెహికల్ ఎమిషన్స్, క్రాకర్స్ వలన ఈ కణాలు గాలిలో ఎక్కువగా చేరుతాయి. ఈ సమయంలో వర్షం పడితే ఆ వర్షపు నీటి బిందువులు గాలిలో ఉన్న ఈ సూక్ష్మ కణాలని క్యాప్చర్ చేస్తాయి. అంటే వాటిని తమలో కలుపుకుంటాయి. ఒక బిందువు భూమి మీద పడే ముందు దాని మార్గంలో ఉన్న పొల్యూటెంట్స్ను అంటించుకుంటూ కిందకు వస్తుంది. దీనివల్ల గాలిలో తేలుతున్న పొల్యూటెంట్స్ని సంఖ్య తగ్గిపోతుంది. వర్షం పూర్తయ్యేసరికి గాలి కొత్తగా శుభ్రపడినట్లుగా ఉంటుంది. దీన్ని రెయిన్ స్కావెంజింగ్ ఎఫెక్ట్ అంటారు. సో దీని ఫలితంగా గాలి ప్యూరిఫై అవుతుంది. అంతేకాకుండా ఆక్సిజన్ లెవెల్ కూడా క్రమంగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.